బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు సీరియస్ గా ఉండడంతో విచారణను వేగవంతం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అఫిడవిట్లు సమర్పించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే స్పీకర్ ని కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాస్త గడువు కోరారు. 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి అధిష్టాన పెద్దలతో దానం నాగేందర్ మాట్లాడినట్లు సమాచారం. స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు శాసనసభ వివరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో దానం నాగేందర్ భేటీ అయ్యారు. మంత్రి శ్రీధర్ బాబుతో అధిష్టాన పెద్దలు చెప్పిన అంశాలను చర్చిస్తున్నారు దానం. మంత్రితో చర్చల తర్వాత నోటీసులకు రిప్లై ఇవ్వనున్నారు దానం నాగేందర్. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ పై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇప్పటికే ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ అనేది చాలా స్పీడ్ కాదు, లేట్ అవుతుంది ఇంకా కూడా. సో ఇప్పటికే ఇద్దరికి నోటీసులు ఇచ్చారు స్పీకర్. మళ్ళీ కడియం శ్రీహరి అయితే కలిశారు. మరి ఇప్పుడు దానం నాగేందర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఒక సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే ఇటు శ్రీధర్ బాబుతో అయితే దానం నాగేందర్ భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పీకర్ తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం గత విచారణలో వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే స్పీకర్ దాదాపు పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈ నోటీసులకు ఇద్దరు ఎమ్మెల్యేలు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటివరకైతే స్పీకర్కి నోటీసులకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. వారికి కొంత సమయం కావాలి కోరారు. ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలు, తెల్ల వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, సంజయ్ కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరకపూడి గాంధీ, అదేవిధంగా ప్రకాష్ గౌడ్, వీరందరూ కూడా స్పీకర్ విచారణకు హాజరయ్యారు. వారికి క్రాస్ ఎగ్జామినేషన్, వారిపై ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలపై కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా తమ న్యాయవాదులతో ఇటీవల కాలంలోనే స్పీకర్ 2 దఫాలుగా కంప్లీట్ కూడా చేయడం జరిగింది. ఇక మరోవైపు దానం నాగేందర్ మరి రాజీనామా చేస్తాడా లేదా, మరి ఒకవేళ పార్టీ ఎందుకు అతను అఫిడవిట్ సమర్పించలేదు, మరికొంత సమయం కావాలని ఎందుకు కోరారనే దానిపై కూడా స్పీకర్ మరొకసారి ఇద్దరికి, కడియం శ్రీహరికి, దానం నాగేందర్కి మరొకసారి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. దీంతో దానం నాగేందర్ ఇటీవల కాలంలోనే ఢిల్లీ వెళ్ళి అధిష్టానం పెద్దలను కలిశారు. మరి ఈ యొక్క ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతలతో, అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలతో సంప్రదింపులు జరిపి ఈరోజు ఉదయం అతను నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు ఉదయం మరొకసారి శాసనసభ వివరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబుని కలిశారు. ఈరోజు ఉదయం తన మినిస్టర్ క్వార్టర్స్లో దానం నాగేందర్ కలిసి అతనితో భేటీ కావడం ప్రస్తుతం అయితే రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్కడ జరిగినటువంటి ఢిల్లీ పెద్దలతో జరిగినటువంటి సంభాషణలు కావచ్చు, అక్కడ జరిగినటువంటి వివరాలు మొత్తం కూడా అటు మంత్రి శ్రీధర్ బాబుకి దానం నాగేందర్ వెల్లడించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు మరి ఏ విధంగా రిప్లై ఇవ్వాలి, ఒకవేళ రిప్లై ఇస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఒకవేళ దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున బయట ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన విషయాలపై కూడా మంత్రి శ్రీధర్ బాబుతో దానం నాగేందర్ భేటీ కావడం తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. మంత్రి శ్రీధర్ బాబుతో దాదాపు గంట సేపు అతను చర్చించినట్లు కూడా సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు ఇచ్చినటువంటి విషయాలు మొత్తం కూడా దానం నాగేందర్ మంత్రికి వెల్లడించారు. దీనిపై త్వరలోనే స్పీకర్ ముందు అతను అఫిడవిట్ కూడా సమర్పించే అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.